ఆంధ్ర రాష్ట్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా వరకు మత్స్యకారులకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అది అందరికీ తెలిసినటువంటి విషయం. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రివ్యూ తీసుకుని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని బోట్స్ అవసరమైతే అన్ని బోట్స్ని అక్కడ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఆ బోట్లని కంట్రోల్ చేయమని చెప్పడం జరుగుతుంది. మత్స్యకారుల సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్స్యకార గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. 168 గ్రామాలు ఒక్క తాటిపైకి వచ్చి సమావేశం నిర్వహించడంతో ప్రభుత్వంలో సైతం ఉక్కపోతగా ఉంది. ఇప్పటికే దిద్దుబాటు చర్యలుగా 4 మెకనైజ్డ్ స్పీడ్ బోట్లు ప్రభుత్వం ఉమ్మడి నెల్లూరు జిల్లా మత్స్యకార గ్రామాలకు గస్తీ నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయినా మత్స్యకారులు నిర్వహించబోయే సమావేశంపై అన్ని రాజకీయ పార్టీల కన్ను పడింది. రేపు ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే మనం మత్స్యకార గ్రామాలకు వెళ్లాల్సిందే. కరైకల్, పాండిచ్చేరి, తమిళనాడుకు చెందిన మెకనైజ్డ్ స్టీల్ బోట్లను సాంప్రదాయ మత్స్యకారులు నెల్లూరు సముద్ర తీర ప్రాంతంలోని కృష్ణాపురం సమీపంలో పట్టుకున్నారు. ఆంధ్ర మత్స్యకారుల పరిధిలో స్పీడ్ బోట్లు వేట చేస్తున్నారన్న నెపంతో ఈ బోట్లను మత్స్యకారుల కంట్రోల్లోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన మెకనైజ్డ్ బోట్ల వ్యవహారం గుర్తించారు. నెల్లూరు జిల్లా ఫిషింగ్ హార్బర్లో ఈ బోట్లను ఉంచారు. మత్స్యశాఖ ఈ బోట్లపై ఫిర్యాదు చేయడంతో బిచ్చగుట్ట, కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ 4 బోట్లు దొంగతనానికి గురి కాకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. గత నెల 17వ తేదీన అల్లూరు మండలం ఇసుకపల్లి మత్స్యకార గ్రామానికి చెందిన తోటయ్య, బోగోలు మండలం బంగారుపాలెంకు చెందిన జాల్రెడ్డి, చెన్నై పాల్యానికి చెందిన శెట్టిల సహకారంతో కరైకల్ మత్స్యకారులు నెల్లూరు జిల్లా మత్స్యకార గ్రామాల కస్టడీలో పోలీస్ బందోబస్తు మధ్య ఉన్న బోట్లను దొంగతనంగా ఎత్తుకొనిపోయారు. మత్స్యకారుల కుల కట్టుబాట్లకు ఈ వ్యవహారం వ్యతిరేకంగా ఉందని భావించి మత్స్యకార గ్రామాల్లో దీనిపై ఓ అలజడి రేగింది. తమిళనాడు బోట్లను తస్కరించిన తోటయ్యను, జాల్రెడ్డిని మత్స్యకారులు సాంప్రదాయ పద్ధతిలో విచారించారు. ఈ విచారణ నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు ప్రోద్బలంతో బోట్లను విడిపించామని తోటయ్య, పోలిశెట్టి మత్స్యకారుల సమక్షంలో చెప్పారు. ఈ విషయం అన్ని మత్స్యకార గ్రామాల్లోకి వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో బీఎంఆర్ పేరు వైరల్ గా మారింది. మత్స్యకారులు సాంప్రదాయం ప్రకారం ఒక గ్రామంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు గ్రామం అంతా భరించాల్సి ఉంటుంది, లేదంటే ఆ వ్యక్తి కుటుంబాన్ని వెలివేస్తారు. ఈ నేపథ్యంలో బంగారుపాలెం, ఇసుకపల్లి మత్స్యకారపాలెంపై మిగిలిన గ్రామాల వారు గుర్రుగా ఉన్నారు. బీఎంఆర్ పేరు ప్రధానంగా రావడంతో 4 జిల్లాల సముద్ర తీర ప్రాంతంలోని మత్స్యకారులంతా టీడీపీపై వ్యతిరేకత కనబరిచారు. ఈ గ్రామాలకు ఒక్క ఎమ్మెల్యే వెళ్లి పర్యటించే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ఆ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మత్స్యకారులు మా సమస్యలు మేం పరిష్కరిస్తాం, ఏ పార్టీ నాయకులతో అవసరం లేదని టీడీపీ, వైసీపీలను బాయ్కట్ చేశారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మత్స్యకార గ్రామాలకు సంబంధించిన వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. గ్రామాల్లో పరిస్థితిపై నిఘా వర్గాలపై ఆరా తీసిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సముద్ర తీర ప్రాంతంలో కరైకల్, పాండిచ్చేరి, తమిళనాడుకు సంబంధించిన బోట్లు కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంది. 4 బోట్లను ఇక్కడ గస్తీ ఏర్పాటు చేస్తామంటూ నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మత్స్యకార గ్రామాల్లో వారి పట్టు సడల్లేదు. ప్రభుత్వంపై సానుకూలత, వ్యతిరేకత రెండూ ప్రకటించలేదు. దీంతో మంత్రులను, మత్స్యకారుల పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేయించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నెల్లూరులో మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్ఎండి ఫారూక్, ఆనం రామనారాయణ రెడ్డి మత్స్యకారుల ఆహ్వానించి సమస్యను పరిష్కరించేందుకు మార్గాలు చూపాలన్నా మత్స్యకారులు స్పందించలేదు. రోజువారీ ఈ గ్రామాల్లో సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. చివరి సమావేశంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పాకాల దగ్గర మత్స్యకారుల సమావేశం నిర్వహించేందుకు మత్స్యకార పెద్దలు తీర్మానించారు. రాష్ట్రం మొత్తం ఈ సమావేశంపై కేంద్రీకృతం చేసింది. సాధారణంగా ఏ పార్టీ అయినా పెద్ద సమావేశం నిర్వహిస్తామంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటే అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. మత్స్యకారుల సమావేశానికి ప్రభుత్వం దిగివచ్చి అడక్కముందే అనుమతి ఇచ్చింది. పాకాల దగ్గర సమావేశానికి మత్స్యకారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 60,000 మందికి భోజనాలు సిద్ధం చేశారు. ఈ సమావేశంలో మత్స్యకారులు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం మత్స్యకారుల నిర్ణయంపై ఆధారపడతారు.
వారు ఏం చెప్తే అదే చేస్తామంటూ సముద్ర తీర ప్రాంత ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలు పెట్టి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ రోజునే వాళ్ళందరూ కూడా ఈరోజు బాధాతప్త హృదయంతో వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది. వారు ఇమ్మీడియట్లీ స్పందించారు. ఇటీవల నాయుడుపేటకు వచ్చిన, మొన్నటి రోజున ఉదయగిరికి వచ్చిన ఆయన మొదటి ఉపన్యాసంలోనే మత్స్యకారులకు అందరికీ ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసినా సహించేది లేదు. ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఏవైతే కోరికలు కోరుతున్నారో, వారి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ముందు ఉంది అని చెప్పి వారు తెలియజేయటం. జువలదిన్న అనేది ఫిషింగ్ హార్బర్. అది మత్స్యకారులు ఆడ ఎక్కువ మంది ఉండారు. వేటకి ఇబ్బంది లేకుండా ఏది మనం చేయగలుగుతామో గవర్నమెంట్ అని చెప్పి ఈ ఫిషింగ్ హార్బర్లు కట్టడం మెయిన్ వాళ్ళకు అవసరమే ఇటువంటి కార్యక్రమం పెట్టడం. ఎందుకంటే గవర్నమెంట్ అందరికీ తెలుసు వాళ్ళకి ఎంత సహాయం చేస్తుందో గవర్నమెంట్. ఈ మధ్య ఇప్పుడే చెప్పినట్టు 2 బోట్లు ఆల్రెడీ సెక్యూరిటీ పర్పస్కి ఆల్రెడీ 2 ఆపరేషన్లు ఉన్నాయి. ఇంకొక 4 కూడా రిపేర్లు చేసి ఇవ్వాలి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నేను తెలిపేది, ఈ జువలదిన్న హార్బర్ అనేది మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది రాదు. ముందుకు కూడా గవర్నమెంట్, మన ముఖ్యమంత్రులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు అందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలా మీరు అనే ఇన్స్ట్రక్షన్సే మా అందరికి కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా మత్స్యకారులకు అండగా నిలవడం మన ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం. ప్రతిసారి కూడా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మనం ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. మన మత్స్యకారులు, తమిళనాడు మత్స్యకారులు వచ్చి పెద్ద బోట్లు తీసుకొని వచ్చి మన మత్స్యకారులను బెదిరించి మనకి అందాల్సిన జల సంపదని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని మన మత్స్యకారులు ఎప్పుడో నుంచి మనకి చెప్తున్నారు. దానికి ఏదో ఒక ఎండ్ పాయింట్ తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు అందరితో మీటింగ్ పెట్టి మన నెల్లూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలు కానీ, తీర ప్రాంత ఎమ్మెల్యేలు అందరితో కూడా కలిసి, మినిస్టర్స్ అందరూ కలిసి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో అప్పుడు దాని ప్రకారంగా డిసైడ్ చేసి వెంటనే 2 బోట్లు రిపేర్ చేసి మత్స్యకారులకు అన్యాయం జరగకుండా ఆ బోట్లని డిఫెన్స్ వాళ్ళతో, మెరైన్ ఇంజనీరింగ్ వాళ్ళతోటి, అలాగే పోలీస్ తోటి సెక్యూరిటీ బోట్లుగా వాళ్ళకి పంపించడం జరిగింది. మేమందరం కూడా చెప్తున్నాం, మత్స్యకారుల సోదరులకు అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నాం. అలాగే రేపు జరగబోయే 162 గ్రామాల మీటింగ్ కూడా అది వాళ్ళ కుల సంఘాలకి సంబంధించి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఆ మీటింగ్ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవడానికి అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా సపోర్ట్గా కూడా వాళ్ళకి ఏమన్నా అవసరమైతే సపోర్ట్ కూడా చేస్తామని కూడా మన ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలిచిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ నిర్ణయం మత్స్యకారులపైనే ఉంటుంది. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం పాటించాల్సిందే. మత్స్యకారుల చివరి సమావేశంలో ఏం జరుగుతోందో ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.